నుంచి 11 ఫ్యామిలీలు నేపాల్ పర్యటన కోసం వెళ్ళాము. ఈ నెల 3వ తారీఖున బయలుదేరాము. అక్కడ కాఠ్మండుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుంటూ కాఠ్మండుకు 8వ తారీఖు అక్కడ చేరుకున్నాము. ఆ చేరుకున్న రోజే మాకు అక్కడ పరిస్థితులు వేరు విధంగా మారి అల్లరిగా జరుగుతుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది అక్కడ ఇబ్బంది పడుతుంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే తెలుసుకొని మీరు ఎవరు ఏమి ఇబ్బంది పడొద్దండి, భయపడొద్దండి, మీకు మేము అండగా ఉన్నామని భరోసా చెప్పి మాకందరికీ ధైర్యం కల్పించారు. మేము మానసికంగా ధైర్యం కోల్పోకుండా వారి ప్రతిరోజు మాతో మాట్లాడి ఎన్ఎండి ఫరూక్ గారు కానీ, అనితా మేడం గారు, లోకేష్ గారు, నంద్యాల ఆర్డీఓ గారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరి నుంచి మాకు భరోసా బాగా వచ్చింది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా మీరు నిరుత్సాహపడొద్దండి, మేమున్నామంటూ మన ఫిరోజ్ సార్ కానీ, ఫరూక్ సార్ గారు కానీ మాకు ఫుల్ భరోసా ఇచ్చి అక్కడ నేపాల్ గవర్నమెంట్తో చర్చలు జరిపి మాకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇండియా బార్డర్కు చేర్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ కూడా గవర్నమెంట్ వాళ్ళే భరించి సురక్షితంగా మాకు నంద్యాలకు చేర్చారు. మేము దానికి ఎంతో ఆనందంగా ఉన్నాము. విధంగా కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఫిరోజ్ సార్తో, ఫరూక్ సార్తో కలవాలని ఈరోజు వచ్చాము.